హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నానమాట. సో ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసరికి 13వ తారీఖున అయితే ఘనంగా అయితే ప్రారంభం కానుంది. సో ఈరోజు వీడియో వచ్చేసరికి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ వరకు ఈ మధ్యలో జరుగుతున్న వర్క్స్ అన్ని కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే సీడ్ యాక్సెస్ ఫేజ్ 2 వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. రాజధాని అమరావతికి ముఖద్వారంగా బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేస్తున్నారు. సో స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయినాయి. ప్రజెంట్ వచ్చేసరికి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా బకింగ్హామ్ కెనాల్కి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అటుపక్క ఇటుపక్క గ్రీనరీని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13వ తారీఖున అయితే గ్రాండ్గా అయితే ఓపెనింగ్ అయితే కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే. దానికంటే ముందు 12వ తారీఖున సీఎం గారి క్యాన్వాయ్ ట్రయల్ రన్ అయితే ఉంటుంది. సో స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకి ఫేజ్ 2 వర్క్స్ కంప్లీట్ అయితే అయిపోతాయి కదా, అదంతా కూడా E3 రోడ్డుకి అయితే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసరికి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అటుపక్క ఇటుపక్క గ్రీనరీకి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా మెయిన్ రోడ్ కనెక్టివిటీ దగ్గర అయితే కూడా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాయి. ఆ మైనర్ వర్క్స్ అన్నీ కూడా అయితే చేస్తున్నారు. ఇక స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ప్రజెంట్ వచ్చేసరికి పెయింటింగ్ వర్క్స్ కూడా అయితే జరుగుతున్నాయి అన్నమాట మరో పక్కన. సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ అన్నీ కూడా అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు గ్రీనరీని ఏ విధంగా అయితే సెట్ చేస్తున్నారో మొత్తం. అంతేకాకుండా బకింగ్హామ్ కెనాల్ అయితే వాటర్ కూడా ఫ్లో స్పీడ్గా వెళ్ళడానికి అయితే మొత్తం అంతా లెవెల్ చేశారనమాట. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ టైంలో అయితే మొత్తం అంతా పూడిపోయింది కదా, అదంతా కూడా అయితే క్లీన్ చేశారు. సో వాటర్ ఫ్లో కూడా చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది. సో సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వర్క్ సంబంధించినటువంటి వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. సో స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొండవీడి వాగు మీద ఉన్నటువంటి మేజర్ బ్రిడ్జ్ వరకు అయితే వర్క్స్ కూడా లెవెలింగ్ అంతా కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. ప్లస్ కొండవీడి వాగు పక్కన అనమాట. సో మొత్తం గ్రావెల్ అంతా కూడా ఒక లెవెల్ అయితే చేశారు. సో దీని మీద వచ్చేసరికి మనకి తార్ అయితే వేస్తారనమాట రోడ్డు. సో ఇంకా ఎదురుకొచ్చేసరికి అప్రోచ్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే మొత్తం అంతా కూడా వర్క్స్ హెవీగా అయితే జరుగుతున్నాయి. సో మార్కింగ్ కూడా పెట్టారనమాట. డివైడర్కి సంబంధించినటువంటి మొత్తం కూడా మార్కింగ్ అంతా కూడా పెట్టుంచారు. మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. మీకు మధ్యలో చిన్న చిన్న ఐరన్ పిల్లర్స్ లాంటివి కనిపిస్తుంది చూసారు, ఐరన్ రాడ్లు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా మార్కింగ్ అనమాట. రోడ్ ఎంతవరకు ఉండాలి, ఎక్కడ కటింగ్ ఉండాలి, ఎక్కడ డివైడర్ ఉండాలి అన్నీ కూడా మార్కింగ్ అయితే పెట్టారు. సో పక్కన చదును చేసుకుంటూ వస్తున్నారు. పక్కన బార్డర్స్కి సంబంధించినటువంటి చదునంతా కూడా చేస్తున్నారు. మరో పక్క వచ్చేసరికి అప్రోచ్కి సంబంధించిన హైట్లు లేపుతానే మొత్తం అంతా గ్రావెల్ అంతా కూడా చదును అయితే చేస్తున్నారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అప్రోచ్ ఇన్ ద వర్క్స్ దగ్గర అనమాట ఎంత స్పీడ్గా అయితే జరుగుతున్నాయో, వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో మనకు కనిపిస్తుంది. సో ఆ చివర చూస్తున్నారు కదా, మనకి లెవెల్ చేసుకుంటేనే ఒక పక్క నుంచి మరో పక్కనంతా కూడా గ్రావెల్ అంతా కూడా చదును అయితే చేస్తున్నారు. సో దీనిపైన వచ్చేసరికి మళ్ళీ చిన్న చిన్న కంకర్ లాంటి గ్రావెల్ అయితే వేస్తారనమాట. దాని మీద మనకి తార్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. తార్ రోడ్కి సంబంధించిన మిషన్ కూడా ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టారు. సో బ్రిడ్జ్ దగ్గర కూడా ఒక పార్ట్ అయితే తార్ రోడ్ అయితే వేయటం జరిగింది. మరో పక్కన వచ్చేసరికి ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2కి సంబంధించి వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు టోటల్గా 3.9 కిలోమీటర్స్ అనమాట. ప్రజెంట్ వచ్చేసరికి 2.8 కిలోమీటర్స్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇంకా 1 కిలోమీటర్ వర్క్ అయితే పెండింగ్ అయితే ఉందన్నమాట. సో మేబీ ఇవాళ రేపట్లో 1 కిలోమీటర్ వర్క్ కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. ఇంకా పైన తారు వేయటమే పెండింగ్ అనమాట. సో ప్రజెంట్ వచ్చేసరికి మనకి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొండవీటి వాగు మీద ఉన్న మేజర్ బ్రిడ్జ్ ఉంది కదా స్టీల్ బ్రిడ్జ్, అక్కడ వరకు కనెక్టివిటీ రోడ్డు అయితే వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత హైట్ అయితే లేపుతున్నారో గ్రావెల్ వేసి. సో కొండవీడి వాగు మీద ఉన్న ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఫేజ్ 3కి సంబంధించినటువంటి వర్క్స్ అనమాట, ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ అయితే జరుగుతాయి. సో ప్రజెంట్ వచ్చేసరికి విజయవాడ నుంచి ఉండవల్లి వచ్చి అమరావతిలోకి ఎంట్రన్స్ అవడానికి అయితే కనెక్టివిటీ రోడ్ అనమాట. స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొండవీడి వాగు మీద ఉన్న బ్రిడ్జ్ వరకు. 13వ తారీఖున సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఓపెనింగ్ కానుందనమాట ఫేజ్ 2కి సంబంధించి. అంతేకాకుండా ఆ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ సంబంధించి మళ్ళీ GID వరకు అయితే అప్పగించనున్నారనమాట. వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయినాయి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.